ప్రేమగల మా తండ్రి, ప్రభాని స్తోత్రం చెల్లించుకుంటున్న ఇప్పటి వరకు పాటలోను సహోదరులు శ్రీనివాస్ గుండాల గారి సాక్ష్యంలో మేము ఆలకించి ఉన్నాం. విన్నదాన్ని బట్టి మా జీవితాలను మేము మార్చుకొని, మా బ్రతుకులను మార్చుకొని, మీకు ఇష్టలుగా జీవించి ఈ భూమి మీద సమాధానం కలుగునట్లుగా మా ప్రవర్తన, మా జీవన విధానము, మా జీవన శైలిని, మా చూపును, మా తలంపులను, మా ఆలోచనలను సమస్తము పరిశుద్ధపరిచి మమ్మల్ని మీ స్వరూపులుగా మార్చుకోమని, తెరవబడిన గ్రంథములు మాయన్నవి, తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తునాం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖంలో కూడి వచ్చిన మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 1 నుండి 16 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటూ వెళదాం. అపోస్తల కార్యంలో 12వ అధ్యాయము 1 నుండి 16 వచనముల వరకు మనము ధ్యానించుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు తేవలెనని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతని అప్పగించెను. చూశారండి, ఆ రోజుల్లోనే ఎంత భయంకరమైన ఆలోచన కలిగిన మనుషులు ఉన్నారో ఒక్కసారి గమనించారు. ఆ రోజుల్లోనే సువార్తను ప్రకటించకూడదని ఆ రోజుల్లోనే ఆంక్షలు విధించారు. ఈ రోజులో విధించారు, ఈ రోజుల్లో విధించారు అంటే ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. ఈ అలవాటు ఈ రూల్స్ అప్పటి నుండే వచ్చినాయి. గమనించండి, అంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా యోహాను సహోదరుడైన యాకోబును చంపించారంటే ఈ హేరోదు ఎంత ప్రమాదకరమైన మన మనిషి ఒకసారి ఆలోచించారు. పైగా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు. ఈ భయంకరమైన అతి క్రూరులైన రాజుల జాబితాని ఒక్కసారి బయట పెడితే ఈ రాజులలో మొట్టమొదటి మహా దుర్మార్గమైన రాజు, దుర్మార్గంలో దుర్మార్గులు అంటే చిరునామా. ఎవరు ఈ పాటి మీకు అర్థం ఎవరు చెప్పండి?
ఎవరు? నీరో చక్రవర్తి. బహు దుర్మార్గుడు. బ్రిడ్జ్ ఏదో కూలిపోయిందంటే అక్కడ పనివారి సైతం ఎంత భయంకరమైన చిత్రహింసలు పెట్టాడో ఒకసారి నీరో చక్రవర్తి యొక్క చరిత్ర చదివితే అర్థమవుతుంది. ఈ దుర్మార్గుల రాజుల యొక్క చరిత్రను మనం ఒక్కసారి చూస్తే మొట్టమొదటి పేరు వచ్చేది నీరో చక్రవర్తి, ఆ తర్వాత హేరోదు. మన కొత్త నిబంధనలకు వస్తే 2 సంవత్సరాల లోపు ఉన్న పసి కన్నులు కూడా చంపించినంత దుర్మార్గుడు మరొకరు ఉంటారా? అప్పుడే పుట్టిన పసికందులు 2 సంవత్సరాల లోపు ఉన్న పసికందులను చంపించాడండి. ఎంతటి దుర్మార్గానికి దిగజారాడో ఒకసారి ఆలోచించి. అప్పటిలో దుర్మార్గానికి తలపెట్టి దుర్మార్గానికి ఇంకా నీచమైన స్థితికి దిగజారారు. ఇప్పటికీ మన దేశాన్ని అటువంటి స్వభావం గల వారు దుర్మార్గానికి తలపెడుతున్నారు. అట్టివారి మనోనేత్రాలను దేవుడే తెరచుగాక. ఆమేన్. మనోనేత్రాలు కాదు, వారి హృదయ స్థితి ఎలా ఉన్నదో తెలుసుకున్నట్లు వారికి జ్ఞానోదయము దేవుడు కలుగజేయును గాక. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుండ్రి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని చెప్పాను. అతను అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే ఏమైందంటే ఏమైంది?
ఇనుప గవిని అంటే సెంట్రల్ జైలుకి పెద్ద ద్వారం ఉంటది. ఆ పెద్ద తలుపులు వాటంతటి అవే తెరుచుకున్నాయి. ఆ తెరిచింది ఎవరండి? దేవుని దూత. అసలు ఒక్కసారి ఆలోచించండి. ఆ దేవుని దూత హేరోదు పేతురు మీద కక్ష, పగ, ప్రతీకారము పెట్టుకొని అతని చెరలో వేయించి, ఆ చెరలో వేయించిన తర్వాత ఎక్కడ తప్పించుకున్నాడని చేతులు 2 సంఖ్యలు పెట్టి, అబ్బో భారీ బందోబస్తి. ఈ చెరసాల్లో ఉన్న ఖైదీ ఆడ తప్పించుకుంటాడని ఇరు పక్కల సెక్యూరిటీ గార్డులు, లోపల సెక్యూరిటీ గార్డులు, బయట సెక్యూరిటీ గార్డులు. అబ్బో భారీ బందోబస్తు అంటే 4 చతుష్టయుల సైనికుల్ని పెట్టించారంటే ఎంత ఎంత భారీ ఎత్తున పగడబందీగా పెట్టించారో చూడండి. అరే తప్పించుకోవడానికి లేదు అయ్యా అంటే మన భారీ బందోబస్తు. కానీ ఇక్కడ గమనించండి, దేవుని దూతలు వచ్చినప్పుడు ఏ సంఖ్యను ఆపలేవు, ఎట్లాంటి చెరసాల బంధకాలు ఆపలేదు. ఎక్కడ సైనికులు అక్కడ నిద్రిస్తూ ఉన్నారు, వెంటనే దూత వెంట పేతురు నడిచి వెళ్ళిపోయాడు. ఆ చెరసాల గవిని బయటకు వచ్చినప్పుడు అప్పుడు గ్రహించాడు, ఈ చెరసాలలో నుండి బయటికి తెప్పించింది నేను ఆరాధిస్తున్న దేవునా అని అప్పుడు అర్థమైంది. తిన్నగా వెళ్ళిపోయి ఎవరింటికి వెళ్ళాడండి? ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చామంటే ఆ దూత వెంట వచ్చాయా? ఆ దూత వెంట వచ్చిన తర్వాత చెరసాల ముఖ్య ద్వారానికి బయటకు వచ్చేసాడు. అయిపోయింది. ఇక తర్వాత ఏం జరిగిందో చదువుదాం. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురుకు తెలివి వచ్చి తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులకు ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటిలో నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను. ఇప్పుడు అర్థమైంది. ఓహో, అప్పటి హేరోదు చేతిలో అతి మూర్ఖపు జనమైన యూదా జనాంగం చేతిలో నుండి దేవుడిని తప్పించి ఇక్కడ నడిపించింది దేవుని దూత అని అప్పుడు అర్థమైంది. తర్వాత ఏం జరిగిందో చదవండి. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది తలుపు దగ్గర. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి
పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపింది. అందుకు వారు నువ్వు పిచ్చిదానివి అన్నారు. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి షాక్ అయ్యారు. ఇప్పటిదాకా తలుపు కొట్టింది ఈ పేతురు వల్ల. పేతురు కోసం మనం ప్రార్థించాము. ఇంకా పేతురు చెరసాలలో ఉన్నాడు అనుకున్నాం. నిజంగా వచ్చింది పేతురేనా అని తలుపు తీయగా అమాంతంగా స్టన్ అయిపోతారు చూడండి ఒకసారిగా. అట్లా అయింది పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. చెరసాల లోపల భారీ బందోబస్తు, 2 చేతులకి సంఖ్యలు. అసలు తప్పించుకోవడానికి అవకాశం ఉండదా? ఉండదండి. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ సంఖ్యల సౌండ్ విని ఆ సైనికులు ఎక్కడికి వెళ్తారా అని అడుగుతారు. అడగరా? ఈ మధ్య దొంగలు చాలా ప్రొఫెషనల్ గా మహాపగడబంది ప్లాన్ వెళ్తున్నారు. మీకు తెలియదు. దొంగల్లో మహా తెలివితేటలు పెరిగిపోయింది. జైళ్ళలో కూడా అండర్ గ్రౌండ్ నుంచి తవ్వకుండా వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి అవుట్ గేట్ ఎక్కడ ఉంటుందా అని తెలుసుకొని పగడబందిగా అవుతారు. వేసిన చెరసాల దొరవ అట్లాగే ఉంటది. కానీ ఈడాడ తప్పించుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళకి పెద్ద మిస్టేక్. ఒకసారి ఆలోచించండి. పేతురు దేవుని పక్షమున ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు కనుక దేవుని దూత పేతురు దగ్గర వచ్చింది. చెరసాలలో ఉంచబడిన పేతురును చెరసాల నుండి తిన్నగా బయటికి రప్పించి అత్యాశతో ప్రార్థన చేస్తున్న వారి దగ్గరకు నడిపించింది. ఇది సాధ్యమేనండి. ఏ ఒక్క ఖైదీ తప్పించుకున్నా అక్కడ వాళ్ళందరూ తెచ్చిపోద్ది. వాళ్ళ నంబర్ ఉన్న ఖైదీ తప్పించుకున్నాడు అని. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఈ పేతురు యొక్క చేతులు కొన్న సంఖ్యల నుండి విడిపించి అతని తల మీద ముసుకేసి నాయకరా అని ఆ దేవుని దూత చెప్పడం. దూత చెప్పిన దాని ప్రకారం తిన్నగా బయటికి వెళ్ళిపోయి ఆ వీధి దాటిన తర్వాత అక్కడ వరకు దేవుడు పేతురు వెనక ఆ దూతతో కూడా పేతురు వెంబడి నడిచి వెళ్ళారంటే ఒక్కసారి ఆలోచించండి. ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎట్లాంటి ఓ పక్కన చూస్తే భయంకరమైన వాతావరణం ఏంటి, భారీ బందోబస్తు ఉన్న చెరసాల్లో నుండి బయటికి రావాలి అని అంటే ఎవరొకరు బెయిల్ పెడితేనే అప్పుడు ఆ చెరసాలలో ఉన్న ఖైదీ బయటికి వస్తారు. కానీ దేవుని దూతే పేతురును ఆ చెరసాలలో నుండి బయటికి నడిపించి ఆ వీధి దాటేంత వరకు ఆ దూత పేతురు అంటే
ఆ దూత ఇంకా పేతురు వెంబడి నడిచాడు. అక్కడ వరకు దేవుడు అతనికి తోడయ్యండి నడిపించిన విధంగా ఒకానొక దినము రాబోతుంది. చెరలో ఉన్న వారికి ఇక నా జీవితంలో విడుదల లేదా అని కృంగి కుమిలిపోతూ మనసులో దిగులు పడుతున్న వారికి దేవుడు ఇస్తున్న గొప్ప శుభవార్త ఏమిటంటే, ఈ 2024 సంవత్సరంలో ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన అనారోగ్య సమస్యలు, ప్రతి విధమైన మానసికమైన వేదనలని, బంధకాల నుండి, కట్ల నుండి, బానిసత్వపు కట్ల నుండి విడిపించగల దేవుని వైపు చూడండి. ఆమేన్. దేవుని వైపు చూడండి చాలు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జిల్లానా నా ఎదుగురండి, నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుని వైపు చూడండి. మీకు ఉన్న ప్రతి విధమైన కట్ల నుండి, ప్రతి విధమైన బానిసత్వము కట్ల నుండి, చెరల నుండి ఆయన విముక్తి చేసే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు. ఈ రాత్రి నువ్వు విశ్వసించు, అద్భుతాలు నీ గృహంలో జరుగుతాయన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీవు నమ్మిన ఎడల నీ గృహంలో దేవుని సన్నిధితో నింపబడటం చూస్తావు. ఆమేన్. నీవు నమ్ము. అనారోగ్యంలో నీ బిడ్డలను ఆరోగ్యవంతులుగా చేయగల సమర్థుడు నీవు నమ్ము. ఏ మనుషుల చేత నువ్వు బంధించబడ్డావో అదే మనుషుల ద్వారానే నీకు విడుదలను ప్రకటించే దేవుడు. నా ప్రేమైన సోదరులారా గమనించు. అందుకని పేతురును బంధించిన చెరసాలలో వేసిన, పేతురును బంధించిన చెరసాలలో వేసిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. పేతురు బంధించిన చెరసాలలు, పేతురుని బంధించిన చెరసాలలో వేసిన సంఘము అత్యాశక్తితో ప్రార్థించారు. అక్కడ ప్రార్థించినప్పుడు పరలోకంలో నుండి శక్తి భూమి మీదకి దిగి వచ్చింది. దేవుని శక్తి ముందు ఎటువంటి బంధకాలు, ఎటువంటి కట్లలు, ఎటువంటి బానిసత్వము కట్ల నుండి ఏ శక్తి జయింపదు. ఈ రోజున మీలో ఎంతమంది ఎటువంటి కట్లలో ఉన్నారు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నమాట. మీకున్న ప్రతి బానిసత్వపు కట్ల నుండి ఆయన మీకు విడుదలనిచ్చే దేవుడు. సహోదరుడా, ఇక ఎంత కాలము రెండు తలుపుల మధ్య నీవు కొట్టుమిట్లాడుతూ ఉన్నావు. నీ జీవితంలో మనశ్శాంతి కావాలంటే దేవుని పాదాలు పట్టుకో.
నీ జీవితంలో శాంతి సమాధానములు నీ గృహంలో ఎప్పుడు సమృద్ధితో కావాలంటే, నీ బ్రతుకు మారాలంటే దేవుని బాధలు పట్టుకో. నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది, నీ జీవన శైలి మారుతుంది, నీ చూసే చూపు మారుతుంది, ఆలోచించే ఆలోచన మారుతుంది, తలంచే తలపులు మారుతుంది, నడిచే నడక మారుతుంది, చేసే పనులు మారుతాయి. అమ్మా సహోదరి, ఇక ఎంత కాలము నీవు కన్నీళ్ళ మధ్య నీ దినములు గడుపుతున్నావేమో, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటికి తగిన ప్రతి ఫలము, తగిన విడుదల, నీ మనస్సులో ఉద్దేశించిన ప్రతి ఉద్దేశములు ఆయన చిత్తములో నెరవేర్చబడే సమయం ఆసనం కాబోతుంది. ఇక కన్నీరు తుడుచుకో. నీ జీవితంలో దేవుడు మేలు చేసే సమయం ఆసనమైంది. ఎంత కాలము, ఇక ఇన్నాళ్ళ వరకు నీ జీవితంలో కన్నీళ్లతో నీ దినములు గడిపావేమో, ఇక మీద చాలు. నీ కంటి నుండి వచ్చే ప్రతి బాష్పం మీదను ఆయన తుడిచివేసే సమయం ఆరంభమైంది. ఇక మీద నేను కన్నీరు తుడుచుకో. ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడి నీ మీద పగబట్టిన శత్రువుల నుండి నీకు విడుదలను గ్రహించి నీ పక్షమున న్యాయము జరిగించే న్యాయాధిపతి అయిన దేవుని దగ్గర నీకు విడుదల ఉన్నది, మనశ్శాంతి ఉన్నది, సమాధానం ఉన్నది. ఇక ఎంత కాలము లోకంలో ఉన్నదాన్ని చుట్టూ తిరుగుతాం. ఇప్పుడు నీవు నేను మనం చూస్తున్న ఈ లోకము, ఇవి ఎంతో కాలం ఉండదు, ఇది శాశ్వతం కాదు. ఆయన రాకడ అది సమీపంగా ఉన్న ఈ దినాల్లో ఎన్నో దేశాల్లో కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనం మీద జనము, రాజ్యముల మీద రాజ్యములు, అధికారులు, సువార్త కరువై దినములు రాబోతున్నాయి. సహోదరు మల్లికార్జున్ గారు అన్నారు, మీటింగ్ పెట్టాలన్నా పర్మిషన్ ఎవరు, స్వార్థను ప్రకటించాలన్నా పర్మిషన్ ఉండదు. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అటువంటి క్లిష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి. కృపాకాలము గడిచి పోకమునిపే ఆయన పాదములు పట్టుకొని ఆయన కృపకలు వేడుకున్నప్పుడు, ఎటువంటి పరిస్థితులలో అయినా ఆయన పక్షంలో మనం ఉన్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితులను ఆయన అనుకూలపరచగల సమర్థుడు. ఎండిన ఎముకలను జీవమిచ్చి మహాసైన్యము లేపలేదా? చనిపోయిన వారిని తిరిగి లేపలేదా? గుడ్డివాని బాగు చేయలేదా? అటువంటి దేవుడు ఇటువంటి పరిస్థితులను తల్ల కిందులుగా చేయగల సమర్థుడు. నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము వర్ధలేదు. ఒక ఆయుధమనే కాదు, ఆయన దృష్టి విరోధమైన ఏ అధికారమైన వర్ధలదు. కనుక నా ప్రియమైన సహోదరి, ఇదే మన జీవితంలో కూడా ఆఖరి అవకాశం కావచ్చేమో. దుర్దినములు రాకమునిపే, వాక్యము కరువుగా ఉన్న దినములు రాకమునిపే, నీ శరీరములో ఆరోగ్యము చెడిపోకమునిపే, ఈ లోకములో నీకున్న సమస్త బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని వృద్ధాప్య దశలో వస్తే కుదరదు. నీ శరీరంలో బలము ఉన్నప్పుడే దేవుని పాదాలు పట్టుకో. నీ కన్నిటిని
ఆయన ఆనంద నాట్యంగా మార్చగలదు సమర్థుడు. ఆమేన్. నీ కన్నిటిని ఆయన ఆనంద నాట్యంగా మార్చి నీ నోటి నిండా నవ్వుతో నింపే దేవుడు. అటువంటి దేవుడు నీకు కావాలా? ఈ రోజున ఒక్క మాట మిమ్మల్ని అడగాలనుకున్నాను. నిజంగా ప్రభువారే మీ కళ ముందంటే ఎవరికి ప్రభువు కావాలి అని కనుక అడిగితే నాకు కావాలి. నాకు ఒక ఉదాహరణ, ఒక చిన్న స్వీట్ ఉంది, అది పిల్లల ముందు పెడితే ఈ స్వీట్ మీలో ఎవరికి కావాలి అని చూపిస్తే నాకు కావాలని ఎట్లా వెంబడబడతారో అట్లాగే ఈ దేవుడు జీవమునిచ్చే దేవుడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. మాట్లాడిన రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణనిచ్చే దేవుడు. ఇటువంటి బంధకాల నుండి విడిపించగల సమర్థుడు. ఆయన విశ్వసించినప్పుడు మన జీవితంలో వచ్చే ప్రతి విధమైన సమస్యల నుండి, ప్రతి విధమైన బంధకాల నుండి మనకు విడుదలనిచ్చే దేవుని మనం పొందుకుందాం. ఆయన ఆశ్రయిద్దాం. మన జీవితంలో మన హృదయంలో ఉన్న బాధంతటిని ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది. కనుక ఆయన కృపగలు వేడుకుందాం. ఆయన పాదాలు పట్టుకొని మన హృదయంలో ఉన్న వేదన అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించుకుందాం. అది గొప్ప భాగ్యము. బంధకములలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి బంధకములు ఈ రాత్రి నుండి ప్రతి వారికి సంపూర్ణ విడుదలను దేవుడు అనుగ్రహించును గాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ రాత్రి ఎవరెవరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారు అట్టి వారి బంధకాల నుండి విడుదల ఇచ్చి తమ శరీరమైన ఆలయాన్ని పాడు చేసుకుంటున్న వాటి ఈ లోక సంబంధమైన వాటి నుండి పరిపూర్ణమైన విడుదలను గ్రహించి రాత్రి వర్తమానం ఈ రాత్రి ఎంతమంది అయితే వర్తమానం ఆలోచిస్తున్నారో ఈ వర్తమానం వారి హృదయాల్లో కార్యము జరిగించి వారికి ఉన్న ప్రతి విధమైన బంధకాలను విడిపించి వారి జీవిత కాలం అంతా ఇక మీదట పాపము వారి మీద ప్రభుత్వం చేయకున్నట్లు రక్తంతో ప్రోక్షించి మీ కొరకు సాక్షులుగా నిలబడినట్లు ప్రతి ఒక్కరి సహాయం చేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని తండ్రి. ఆమేన్.